మేడం నమస్తే మేడం. సో ఈ మధ్యకాలంలో సమాజంలో ఎక్కడ చూసినా కూడా ఆడవాళ్ళు మగవాళ్ళని చంపేస్తున్నారు. సో నిన్న కూడా కర్ణాటకలో ఒక సంఘటన జరిగింది. ఆల్మోస్ట్ 50 ఇయర్స్ ఏజ్ ఉంటాయి ఆమెకి. లవర్తో కలిసి సొంత భర్తని కళ్ళలో కారం కొట్టి పీకు నొక్కి మరీ చంపేశారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దానికేం పోయే కాలం వచ్చింది ఆ వయసులో? అన్నీ ఎండిపోయి పండిపోయి ఉండాలి 50 ఏళ్ళు అంటే. మరి ఆ వయసులో బాయ్ ఫ్రెండ్ కావాల్సి వచ్చాడా? వయసులో చక్కగా పిల్లలు అయిపోయి ఉంటారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి, హ్యాపీగా భర్తను పెట్టుకొని లైఫ్ లీడ్ చేసుకోక ఈ వయసులో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే కలికాలం ఎంతవరకు వచ్చిందనేది అర్థం చేసుకోవాలి. ఆడవాళ్ళు ఎంత దారుణానికి ఒడికడుతున్నారు అనేది కూడా మనం కొంచెం సమాజానికి ఇటువంటి మెసేజ్లు ఎలా ఇస్తున్నారంటే, ఈ మధ్య మహిళలు సగం వయసు అయిపోయింది, 50 ఏళ్ళు అంటే ఆమె చిన్న చితకది కూడా కాదు, సగం వయసు అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు కొత్తగా బాయ్ ఫ్రెండ్తో పాటు కలిసి హస్బెండ్ని చంపిందంటే ఆడవాళ్ళు అంటే వీళ్ళయ్యా. సో ఇది ఒక ట్రెండ్ అనుకోవచ్చా? మగాళ్ళని ఆడవాళ్ళు చంపు ట్రెండ్ లాగా అయిపోయింది. వద్దురా బాబు, పెళ్ళొద్దురా బాబు అని చెబుతున్నానుగా. అదంటే ఎప్పుడో అయిపోయిందిలే. ఆయనకంటే ఇప్పుడు దగ్గర 50 ఏళ్ళు అంటే ఓ 30-35 ఏళ్ళు అయి ఉండొచ్చు పెళ్ళి. చక్కగా పిల్లలు అందరూ పెద్దోళ్ళు అయిపోయి ఉంటారు. హ్యాపీగా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఈ ఏజ్లో చిన్న చితగా పనులు చూసుకుంటూ చక్కగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. కానీ ఇట్లా చేసింది ఏంటో, మరి ఆ బాయ్ ఫ్రెండ్ దగ్గర ఉన్నదేంటో, ఈ హస్బెండ్ దగ్గర లేనిదేంటో. అందరిలో కారం కొట్టి గొంతు మీద కాలు పెట్టి మరి తొక్కి చంపారు. మరీ అంత కిరాతకంగా చంపాల్సిన పని ఏంటో? వదిలేస్తాడు, బతికేవాడు కదా. నువ్వు నాకు వద్దురా బాబు, నాకు పలానోడు దొరికాడు, వాడితోటి నేను లైఫ్ లీడ్ చేసుకుంటాను, నువ్వు నాకు వద్దురా బాబు అని చెబితే వాడు పిల్లలతోటో ఎక్కడో దగ్గర పోయి బతికేవాడు కదా. ఆ బ్రతకనివ్వకుండా మరీ కళ్ళల్లో కారం కొట్టి మరీ గొంతు మీద కాలేసి తొక్కి అంతటి దుర్మార్గానికి ఇప్పుడు ఈ సమాజంలో మహిళలు ఇలాంటి దుర్మార్గాలకు దిగబడుతున్నారంటే మంచి మెసేజ్ ఇస్తున్నారు. మహిళలే సమాజానికి ఇటువంటి మెసేజ్ ఇస్తున్నారంటే ఇక రాబోయే కాలం ఎలా ఉంటుంది అనేది కూడా మనం కొంచెం ఊహించుకుంటే ఇది చాలా దారుణం. వయసు ఏంటి, ఉన్నదేంటి, ఈ వయసులో ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఏంటి, ఏం చేసుకుందామని ఈ హస్బెండ్ని చంపింది. ఇప్పుడు ఈ బాయ్ ఫ్రెండ్ ఏమో తిరుగుతారా బయట? తిరగరుగా. మరి తిరగనప్పుడు చంపడం ఎందుకు? వదిలేసుకుంటే తిరిగేవాళ్ళేమోగా. వదిలేసినట్లయితే ఎక్కడో దగ్గర తిరిగి ఆ రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రం, ఇంకో రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రం, ఎక్కడైనా బ్రతకగలిగే అవకాశం ఉండేది. కానీ చంపడం వల్ల ఇద్దరిని లోపలేశారు కదా. ఇప్పుడు ఇద్దరు కలిపి లోపల ఆడతారు గేమ్. మేడం ఈ మధ్య ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. అంటే వాళ్ళ లవర్ల కోసం కన్న బిడ్డల్ని కావచ్చు, కట్టుకున్న భర్తల్ని కావచ్చు, కన్న తల్లను కూడా చంపేస్తున్నారు. అంటే ఆడవాళ్ళు ఈ విధంగా ఎందుకు తయారవుతున్నారు అనుకోవచ్చు? కామ పిశాచులు అయిపోయారు. ఏం చేస్తారు? కామానికి బలిపశువులు అయిపోతున్నారు మగాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ బట్టి. అయినా ఇప్పుడు అన్నట్లు ఇంత ముందులో కూడా ఆడవాళ్ళు అణిగిమణిగి ఉండేవాళ్ళయా? ఏంటంటే తల్లిదండ్రులు ఫస్ట్ వాళ్ళ పరువు కోసం అణిగిమణిగి ఉండేవాళ్ళు, పెద్ద అయ్యే కొలది అన్నదమ్ముల పరువు కోసం అణిగిమణిగి ఉండేవాళ్ళు, తర్వాత పెళ్ళి అయితే భర్త కోసం అణిగిమణిగి ఉండేవాళ్ళు, తర్వాత పిల్లలు పుడితే వాళ్ళ కడుపును పుట్టిన పిల్లల్ని వాళ్ళ చేతులతోటి వాళ్ళు చంపుకోవడానికి వాళ్ళ కోసమే అణిగిమణిగి ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా లేరు మహిళలు. పొతేపేరు అమ్మ నాన్నలు, పొతేపేరు తోడబుట్టినోళ్ళు, పొతేపేరు 3 పిల్లలు, మాకు మాత్రం కావాలి. ఒక్కొక్క ఆడది ఇద్దరేసిన మెయింటెనెన్స్ చేస్తుంది. ఒకప్పుడు అమ్మాయిలు 4 మెయింటెనెన్స్ చేస్తున్నారు. 45 దాటిన ఆడవాళ్ళు 2 మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఇద్దరైతేనే సరిపోతారు, ఒకళ్ళైతే సరిపోరు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడున్న జనరేషన్లో 40 ఏళ్ళు వచ్చిన మహిళకే కానీ 30-35 ఏళ్ళ దగ్గర నుంచి ఉన్న మహిళలకే కానీ ఒకళ్ళు సరిపోరు, 2 కావాలి. ఒకడు ఇంట్లో మొగుడు, ఇంకొకడు వీధిలో ప్రియుడు, ఇలా ఉంటే వాళ్ళకి సరిగ్గా సరిపోతారు. ఇక అమ్మాయిలు అయితే చెప్పక్కర్లా. పొద్దున పూట ఒకళ్ళు, లంచ్కి ఒకళ్ళు, ఈవినింగ్ 4 o'clockకి స్నాక్స్కి ఒకళ్ళు, నైట్కి ఫంక్షన్కి ఒకళ్ళు. ఫంక్షన్ వాడు మెయిన్. వీళ్ళందరూ చెమ్మగాళ్ళే. ఈ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పెట్టేవాళ్ళు, చేసేవాళ్ళు, తిప్పేవాళ్ళు మొత్తం డమ్మీగాళ్ళే. నైట్ ఉంటాడు 9 o'clock దాటిన తర్వాత వాడు హీరో. అట్లాంటి వాళ్ళకైతే వీళ్ళు సరిగ్గా సరిపోతున్నారు. కానీ లేకపోతే వీళ్ళ వయసులేంటి, వీళ్ళ అసలు సిగ్గు శరం ఏమైనా ఉన్నాయా? కళ్ళల్లో కారం కొట్టి ఈమెకి 50 ఏళ్ళు ఉన్నాయంటే అతనికి 55 ఏళ్ళు ఉంటాయిగా దగ్గర. మరి ఆ 55 ఏళ్ళ వ్యక్తిని చంపాల్సిన పనేముంది? వదిలేస్తే తను బ్రతికేవాడో లేకపోతే చచ్చిపోయేవాడో, లేకపోతే ఏదైనా రాష్ట్రం విడిచిపెట్టి ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చంపి ఏం చేసింది? లోపల వీళ్ళిద్దరూ కలిపి కడ్డీలు లెక్క పెట్టకుండా కూర్చున్నారు. వీళ్ళని ఇలా ఏ రాష్ట్రంలోనైనా, మన ఇండియన్ కంట్రీ వరకు ఏ స్టేట్లోనైనా వీళ్ళని వదలొద్దు, వీళ్ళని లోపలేసి మ్యాప్ వద్దని నేను ఎప్పటి నుంచో చెబుతున్నా. కాళ్ళు చెయ్యి తీసి వదిలేయండి. అబ్బాయి కానీ అమ్మాయి కానీ, ఒక మిడిల్ ఏజ్ ఉమెన్ కానీ, ఒక మిడిల్ ఏజ్ పురుషుడు కానీ, ఎవరైనా కానీ కాళ్ళు చెయ్యి తీసి రోడ్డు మీద వేసేస్తే హ్యాపీగా బ్రతికేస్తారు వాళ్ళు. ఒక అమ్మాయిగా సిగ్గుతో ఇదవుతుంది. ఎందుకంటే అసలు ఎందుకు అట్లా చేయాల్సిన అవసరం? 5 నిమిషాల సుఖం కోసము కన్న బిడ్డలను చంపుతుండ్రు.
కన్న తల్లిని చంపుతుండ్రు, భర్తల్ని చంపుకుంటే ఏమొస్తుంది చెప్పండి. భర్తను చంపుకుంటే ఆమె పసుపు కుంకాలే పోయినాయి. ఇప్పుడు వాడు జీవితాంతంతో ఉండడు కదా. ఒక లవర్ అనేది లైఫ్ లాంగ్ మనకు తోడు ఇవ్వడు, అవసరానికి వాడుకుంటాడే వెళ్ళిపోతాడు. అంటే బయటి సుఖం చూసుకొని సొంత ఇంటి వాళ్ళని ఈ విధంగా అసలు ఆడవాళ్ళు ఇట్లా ఎందుకు తయారవుతున్నారు అనుకోవచ్చు? ఆమెకు ఇంకా ఆమె ఇక్కడ లేనట్టుంది, ఎక్కడో లోకంలో ఉంటుంది. ఆమె ఏం ఆలోచన చేసుకుంటుందో అసలు ఆమెకే అర్థం కాలేదు. ఒక మహిళగా మీరు ఏం చెప్తారు, అంటే మహిళలు ఇలా చేసే దాని మీద? మహిళగా ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలను చూసి ఆడోళ్ళని చూసి ఆమె దూరం పారిపోయే జనరేషన్ ఉంది ఇప్పుడు. ఒకప్పుడు అబ్బాయిలు ఒక అమ్మాయిని చూస్తే రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అమ్మాయిని చూస్తే వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోతున్నారు. ఈ మధ్య మగాడు ఏం చేస్తున్నాడంటే ఆడదానికి ఎక్కువ ప్రేమకి ఎక్కువ ఇచ్చేస్తున్నాడు. వాస్తవంగా ఇవ్వాల్సినంత ఇవ్వాలి తప్ప అతిగా ఇచ్చేసి అసలు ప్రపంచంలో ఆమె తప్ప ఇంకెవరూ లేనట్టు వాడు లవర్నే పొగుడుతూ వాడు ప్రేమించిన అమ్మాయిని పొగుడుతూ చేసుకున్న భార్యని పొగుడుతూ ఏదో పబ్బం గడుపుకోవాలా, నేను కూడా సమానంగా చూడాలని ఆలోచనలకు వెళ్ళిపోయారు. కాబట్టి వేళ ఆడవాళ్ళు కూడా వీళ్ళకంటే మనం ఏం తక్కువ కాదు, అన్ని విషయాల్లో వాళ్ళు చేస్తే మనం కూడా చేద్దామని చంపుతున్నారు. నిజంగా ఈ సంస్కృతి ఎంతవరకు వెళ్ళిపోతుందో తెలియదు. కానీ మగోడు చాలా బలిష్టంగా పటిష్టంగా ఉండాలి అన్ని విషయాలలో. కుటుంబాన్ని పోషించే విషయంలో కానీ, మనం చేసే పని విషయంలో కానీ, కుటుంబాన్ని చూసుకునే విషయంలో కానీ, అలాగే మనం చేసుకున్న భార్య విషయంలో కానీ చాలా క్లారిటీగా చాలా క్వాలిటీగా అన్ని విషయాల్లో జాగ్రత్త పడుతూ ముందుకెళ్తే ఏ ఆడది కూడా తప్పు చేయదు. అది తప్పైనా లేకపోతే చంపేదైనా ఎవరు చేయరు. కాబట్టి మగాడు బలహీనం అయిపోయిన తర్వాత మగోడు చాలా బలహీనంగా మారిపోయాడు ఈ రోజుల్లో. కాబట్టి ఆడవాళ్ళు చంపేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఇప్పుడు ఇందాక మొన్న చూసుకుంటే ఒక 16 ఇయర్స్ పాప సొంత తల్లిని చంపేసింది. సో అంతకుముందు మనం చూసాం అంటే హనీమూన్కి తీసుకెళ్ళి అక్కడే చంపేస్తారు. అంటే ఇట్లా ఎందుకు చేస్తున్నారు? ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తే బుద్ధి వస్తుంది అనుకోవచ్చు? ఇది కంప్యూటర్ యుగంగా మారిన తర్వాత ఈ 15 సంవత్సరాల్లో కుటుంబ బాంధవ్యాల మధ్య ఎథిక్స్ బాగా తగ్గిపోయాయండి. నిజంగా బాగా తగ్గిపోయినాయి. ఒక్కొక్క రకమైన వయసు వస్తే ఆడదైనా మగాడైనా ఏంటి ఇప్పుడు ఇంతకుముందు తల్లిదండ్రులు గౌరవించాలన్న ఆలోచన బాగా ఉండేది. స్కూల్లో టీచర్ కానీ మాస్టర్ కానీ ఫస్ట్ మనం స్కూల్లోకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ సంస్కారం నేర్పేవారు, చదువు నేర్పేవారు కాదు. సంస్కారంగా మనం ఎలా ఉండాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, గురువులను ఎలా గౌరవించాలి, పెద్దలను ఎలా గౌరవించాలని చెప్పి చిన్నప్పుడే 1వ తరగతి కాడి నుంచే బాగా నేర్పుతుండేవారు. ఆ తర్వాత ఫ్రీడమ్ లేదు, ఫ్రీడమ్ కావాలి, పిల్లల్ని దండించకూడదు, కొట్టకూడదు టీచర్ అనేవాడు. తండ్రి కూడా కొడితే కేసు వచ్చేస్తుందనే ఆలోచనకు వెళ్ళిపోయిన తర్వాత ఈ మధ్య పిల్లలు ఎలాంటి ఎథిక్స్ లేకుండా అయిపోయారు. వాళ్ళని కన్నారు అంతే, క్యాజువల్గా అందరూ కంటారు. కాబట్టి వాళ్ళని మనం ప్రత్యేకంగా గౌరవించే పని ఏంటని చెప్పి అనుకుంటున్నారు. ఆ రకంగానే ఎవరికి కూడా ఎథిక్స్ లేకుండా తల్లిదండ్రులు చంపే ఎంత నీచాతి నీచం ఒకసారి ఆలోచించండి. 10th క్లాస్ అమ్మాయి, 10th క్లాస్ అంటే 15 years 16 years మధ్యలో ఉంటుంది. ఆ అమ్మాయికి తల్లిని చంపేయాలనే ఆలోచన వచ్చి కొట్టి చంపేసిన తర్వాత కూడా చంపకం ఇంకా కాళ్ళు కదులుతున్నాయి, రా మళ్ళీ వచ్చి కొట్టి చంపే అని చెప్పి అన్నదంటే ఎంత క్రూరంగా మారిపోతున్నారో, మనస్తత్వాలు ఎలా మారిపోతున్నాయో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు ఈ సమాజంలో చూసేదాన్ని బట్టి పెళ్లి చేసుకోవాలంటే భయం అనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ యూత్కి కూడా చెప్పేది ఒకటే, తెలిసిన అమ్మాయిని చేసుకోవాలి. అర్థమైందా? అంతే బ్రదర్. ఇక ఏం చెప్తాను అంటే ఇట్లాంటి వాళ్ళకు ఎట్లాంటి శిక్షలు వేస్తే గవర్నమెంట్ తరఫున ఇలాంటి శిక్షలు వేస్తే బాగుంటుంది, లేకపోతే అసలు ఎందుకోసం ఇట్లా తయారవుతున్నారు అనుకోవచ్చు? మెయిన్ ఇప్పుడు అబ్బాయిలకి శిక్షలు కాకుండా అమ్మాయిలకు కూడా నడి రోడ్డు మీద ఉరిదీయాలని నా కోరిక. అది చాలా తప్పండి. ఇగో భర్త కన్నా మించింది ఎవరు ఉంచుకున్నాడు కదా, అక్రమ సంబంధం వాడు చూసుకోవడానికి గ్యారంటీ లేదు. మొగుడే సచ్చినా బతికినా మొగుడే కరెక్ట్. ఎంతైనా మొగుడు తప్ప వేరే వాడు అవసరానికి వాడుకుంటాడు, వదిలేస్తాడు. అంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా ఇంకొక చిన్న అమ్మాయి కూడా 16 years పాప వాళ్ళ లవర్ కోసం కన్నతల్లిని కూడా చంపేసింది. సో ఇట్లాంటివి చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అది ఒక తల్లిగా కావచ్చు? అది చాలా తప్పు. అది తల్లిని చంపేసింది అంటే మేము షాక్ అయిపోయినాం. నాకు 2 బిడ్డలు ఉన్నారు, నేను ఒక ఆడపిల్ల తల్లినే. కానీ అట్లా చేయడం చాలా తప్పు. పిల్లలు చేస్తున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి ఏం చెప్తాం సార్, ఏం చెప్తాము ఇక వాళ్ళకు అట్లా అంత తెగించిరు అంటే వాళ్ళకి ఏం చెప్తాము ఇక. ఒక లవ్వర్ కోసము 9 నెలలు మోసి కన్నీ పెంచిన తల్లినే చంపేపించిందంటే
అది ఏ లెవెల్లో ఉందో మాకు ఎలా చేసిందంటే పిలిచి దొరకబట్టుకొని ముక్కొచ్చేవో రెండిట్లో ఏదో ఒకటి కోసి వదిలిపెట్టాల. దానికి జీవితంలో చచ్చేంత వరకు దాన్ని వేరే వాడు ఒకటి చేసుకోకూడదు. ఆడవాళ్ళని అట్లా చేసేవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు. మగవాళ్ళు మొన్న ఒక సంవత్సరం లోపల ఒక అమ్మాయిని కర్ణాటక అబ్బాయి తీసుకొచ్చిండు. ఇక్కడనే మేము ఉండే ఏరియాలో బోరముండే ఏరియాలో పెట్టిండు. ఆ అమ్మాయిని డ్యూటీకి వెళ్తూ ఉంటే ఇంట్లో పెట్టి తాళం పెట్టి డ్యూటీకి వెళ్ళి సాయంత్రం వచ్చి ఇంట్లో వాళ్ళని ఇష్టం నోట్ చేసుకొని మళ్ళీ డ్యూటీకి వెళ్ళేటప్పుడు తాళం వేసుకొని డ్యూటీకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి అట్లా ఒక వారం 10 రోజులు చేసిండు. ఎంత చెప్పినా వినిపించుకోలే. ఆ అమ్మాయిని చూసి 3 ముక్కలు చేసిండు. 3 ముక్కలు చేసి షూటింగ్లో జరిగే బట్టలు అన్నీ తీసుకొచ్చి ఆ అమ్మాయిని మూట కట్టి వాటర్ డ్రమ్ములో ఆ డ్రమ్ములో పెట్టి దానిపైన మొత్తం బట్టలు పెట్టి 3 రోజులు ఆ ఇంట్లో పెట్టి వాడు వెళ్ళిపోయాడు. చుట్టుపక్కలంతా ఈ అమ్మాయి దుర్గా కనబడుతుంది ఎక్కడ పోయింది అని చూసేస్తుని పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది. మేము అదే దారి నుంచి వస్తూ పోతూ ఉంటాం. ఆ అమ్మాయికి అసలు ఎవరు తెలుస్తలేదు. ఒకరోజు వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసుకో, 2వ రోజు ఎంక్వైరీ చేసుకొని పోయారు. 3వ రోజు మళ్ళీ పక్కింటామే ఏదో స్మెల్ వస్తుంది చూడండి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చింది. అప్పుడు పోలీస్ జీప్ వచ్చి చూస్తే ఆ డ్రమ్లకి తీస్తుంటే ఒక్కొక్క పాటు 3 పాటలు తీసి పక్కన పెట్టారు ఆ అమ్మాయిని. అప్పుడు మొగల్ని ఏమంటామండి? అదే ఇప్పుడు ఆడవాళ్ళని మగవాళ్ళు చేస్తున్నారు, మగవాళ్ళని ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు. సో ఇట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు వేస్తే బాగుంటుంది? ఇట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి శిక్ష వేయాలంటే మళ్ళీ ఆడది అంటే ఎట్లా ఉంటుంది ఒక మహిళ దాని దగ్గరికి పోతే అది ఏం చేస్తుంది అని శిక్ష మగోడికి ఒకటి పెట్టాలి. మళ్ళీ మగోని దగ్గరికి పోతే మగోడు ఆడదాన్ని ఏం చేస్తాడు, అది ఎలా ఉంటుంది, వీడి దగ్గరికి వెళ్ళాలంటే నాకు భయం అనేది ఉండాలి అని మగోడి దగ్గరికి వెళ్తే ఆడదానికి భయం అనేది ఉండాలి. అలా చేయాలి. కానీ ఒక 16 సంవత్సరాలు 15 సంవత్సరాల అమ్మాయి ఒక తల్లిని చంపిందంటే ఆ పిల్లకు ఉరియన్న తీయాలి, ఇక్కడ ముక్కు చెవన్న కోసి వదిలిపెట్టాలి. నాశనం అయిపోతుంది. ఏంటంటే తండ్రి అనేది లేదు, భార్య భర్త అనేది లేదు, తమ్ముడు అనేది అన్న కూడా చూడతల్లా ఇవాళ అట కామంతో నిండిపోతుంది లోకం. అట్లా తయారవుతుంది. కన్నవాళ్ళని కూడా చూసుకోవట్లే వాళ్ళు, కన్నవాళ్లే పిల్లల్ని కూడా చంపుతున్నారు. అట్లా అయిపోయింది లోకం ఇప్పుడు. ఆవిడ వాళ్ళ చిన్న 3 పిల్లల్ని చంపేసింది బాయ్ ఫ్రెండ్ కోసం. సో ఒక అమ్మాయి 16 సంవత్సరాల అమ్మాయి జీడిమెట్లలో వాళ్ళ మదర్ని చంపేసింది బాయ్ ఫ్రెండ్ కోసం. దాని మీద మీ అభిప్రాయం? చంపుతున్నారు, అట్లా కార్యం అట్లా చేసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ హస్బెండ్ని కూడా చంపేస్తున్నారు, కొడుకుని కూడా చంపేస్తున్నారు అడ్డుగా ఉండాలని. సో ఏం చేయాలంటారు ఇలాంటి వాళ్ళని? ఏం చేయాలా? అరెస్ట్ చేయాలా? అరెస్ట్ చేసి వాళ్ళకి మంచిగా ఉండాలని చెప్పుకోవాలా, అట్లా ఉండకూడదని చెప్పాలి. ఈ కామ పిశాచాలు తిరుగుతున్నాయా రోడ్లు వెంబడనిపిస్తుంది. ఈ యొక్క షష్టగ్రహ కూటమి వచ్చినప్పటి నుంచి కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఈ సంవత్సరం ఎక్కువ నేరాలు జరుగుతాయి, ఆ నేరాలు కూడా ఎక్కువ ఆడవాళ్ళే చేస్తారు అనే విధంగా ఉంది అందులో. దానికి తగ్గట్టుగానే చూడండి, హైదరాబాద్లో కూడా ఫ్రీ బస్సు పెట్టారు. మొత్తం కూడా ఫ్రీ బస్సులో ఆడవాళ్ళు ఎక్కువ తిరుగుతున్నారు. ఒకప్పుడు బస్సుల్లో ఎక్కడైనా సీటు కావాలంటే మొహమాట పడుతూ కూర్చునే లేడీస్ ఈరోజు వచ్చి ఎగిరి మొగాళ్ళని తోసి మరి వాళ్ళ సీట్లో కూర్చుంటున్నారు. ఏమైనా అంటే గొడవలు కూడా పెట్టుకుంటున్నారు. ఇంత భయంకరమైన పరిస్థితి ఉంది. ఇంకా లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే మొగుడు వద్దు లవర్ ముద్దు అనే కొత్త ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకోవాలని అందరూ భయపడుతున్నారు. కాఫీలో విషయం కలిపి చంపుతున్నారు కొంతమంది, అన్నంలో విషయం కలిపి చంపుతున్నారు కొంతమంది. మొన్న రీసెంట్ గానే ఒక 16 years పాప 10th class పాప లవర్ కోసం కన్న తల్లిని చంపేసి హనీమూన్ కి లవర్ కోసం కన్న తల్లినే చంపేసింది ఆమె. ఇంకా లవర్ని కూడా పిలిచి లవర్ తమ్ముని కూడా పిలిచి ఒక పద్ధతిగా కూడా ఆమెకి ఎటువంటి చప్పుడు కూడా రాకుండా రహస్యంగా కూడా ఆమెను చంపేయడం జరిగింది. ఆమె చనిపోలేదని చెప్పి వాళ్ళు చనిపోయారని నిర్ధారించుకొని బయటికి వెళ్తే మళ్ళీ ఆమె కొంచెం కదిలితే అమ్మో ఎక్కడ బతుకుతుందో అని చెప్పేసి మళ్ళీ లవర్కి ఫోన్ చేసి వెనక్కు పిలిచి మళ్ళీ కూడా గట్టిగా ఊరేసి చున్నీ బిగించి మరి చంపేశారు. అంతేకాకుండా హనీమూన్ తీసుకెళ్ళి చంపారు ఒక ఆమె. ఇంకొక ఆమె ఏమో పెళ్లి చేసుకొని మొగుడిని మళ్ళీ పిలిచి అతనికి వేరే వాళ్ళ ద్వారా రప్పించుకొని ఆయన కూడా హత్య చేశారు. ఇప్పుడు మనం రీసెంట్గా కూడా ఈ కర్ణాటక సంఘటన కూడా చూసినట్టయితే 50 ఏళ్ళైనటువంటి ఆమె తన లవర్ కోసం తన యొక్క భర్తకే ఇక విషం పెట్టి ఇక ఎంత కారం కొట్టి చంపిందంటే అసలు ఎటు సైడ్ పోతుంది అని చెప్పేసి అందరికి భయం పడుతుంది. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది.
పురుషుల పరిస్థితి రాను రాను దారుణం అయిపోతుంది. ఎందుకంటే ఇట్లా చంపడం కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే మహిళలు కొంచెం ఆలోచన వేయాలి. ఎందుకంటే మీరు రాబోయే రోజులలో మీ పిల్లలకు మీరు ఆదర్శంగా ఉండాలి. అనవసరంగా లేనిపోని మీరు ఏదో భరతొద్దు ప్రియుడు ముద్దు అనుకుంటే మీరు తక్షణమే మీరు భరతొద్దు అనుకున్నప్పుడు మీకు నచ్చిన ప్రియునితోటి వెళ్ళిపోండి, అంతేం బంగారం ఉండదు. కాబట్టి మీరు ఊహలలో ఉన్నారేమో కానీ ఎవరిదేమి ఉండదండి. ఇది అనవసరంగా ఊహలు ఎవరిదేమి ఉండదు. కాకపోతే మీరు ఆలోచన వేయాలి. భర్తలను చంపడం నాకైతే బాధాకరం అనిపిస్తుంది. సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి ఈరోజు మహిళా లోకం తెస్తుంది. అందరూ అనట్లేదు, కొందరికి. కాబట్టి ఇలాంటి పరిస్థితి రావద్దు. గతంలో ఎప్పుడు కూడా త్రేతాయుగం, ద్వాపరయుగం, ఈ సత్యయుగం, గతంలో ఎప్పుడు కూడా భర్తల కోసం త్యాగాలు చేసిర్రు. కానీ భర్తలను చంపి ఎవ్వరు కూడా ఇట్లా జైలు పాలు కాలేదు. మన చరిత్ర తెలుసుకోండి తెలియని వాళ్ళు. కానీ మీరు చరిత్రలు తెలుసుకోండి. అనవసరంగా భర్తే దైవం, భర్తే ప్రత్యక్ష దైవం అని భావించే మన భారతదేశంలో భర్తలను భయంకరంగా కనివిని ఎరగని రీతిలో మీరు చంపడం, ఇట్లా హత్య చేయడం చాలా బాధాకరం.